పట్టభద్రుల గళం బలం మన ఆల్ఫోస్ డాక్టర్ ఉట్కూరి నరేందర్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటేద్దాం, అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం. నగర్ కర్నూలు జిల్లాలోని దోమలపెంట దగ్గర ఏదైతే ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రారంభమవుతుందో ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాం. టన్నెల్ ప్రారంభం అయ్యేటటువంటి ప్రాంతం దగ్గర ఇక్కడ చూడవచ్చు పూర్తిగా ఇక్కడ ఉండేటటువంటి ఎన్డీఆర్ఎఫ్ టీం కావచ్చు, అదేవిధంగా రెస్క్యూ టీం కావచ్చు, అందరూ కూడా పూర్తిగా లోపలికి వెళ్లేందుకు అక్కడ నుంచి బయటికి వారిని ఎలా తీసుకురావాలనేటటువంటి పనుల్లో కూడా నిమగ్నం అయిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. కొన్ని రకాల పైపులు లాంటి పరికరాలన్నింటినీ కూడా తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ బృందం ఈ రోజు మార్నింగ్ కూడా వెళ్ళడం జరిగింది. నిన్న నైట్ కూడా లోపలికి వెళ్లి వారిని గుర్తించేందుకు, వారిని తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులని అన్నింటినీ కూడా అంచనా వేసుకున్న తర్వాత మళ్ళీ వీరంతా కూడా లోపలికి వెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. లోపలికి వెళ్లి వారిని తీసుకురావడానికి అక్కడికి లోపలికి వెళ్లేందుకు పూర్తిగా కొన్ని రకాలైనటువంటి పరికరాలంతా కూడా ఉపయోగిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. పూర్తిగా ఇక్కడ ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, పోలీసులు కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు, మరోపక్క ఈ పక్కనే ఏదైతే ఆఫీస్ కార్యాలయం ఉందో ఈ ఆఫీస్ కార్యాలయంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు వారిద్దరు కూడా దాదాపు ఉదయం వచ్చేసి ఇక్కడ నుంచే పూర్తిగా సమీక్ష నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో, రెస్క్యూ టీమ్స్ తో, అధికారులందరితో కూడా చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి. ఏ రకంగా ముందుకెళ్లేటటువంటి విషయంపై చర్చిస్తున్నారు. ఇక్కడ ఒక మెడికల్ క్యాంపును కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఒకవేళ వారిని లోపల నుంచి బయటికి తీసుకొచ్చినట్టయితే వారికి వెంబడే ఫస్ట్ ఎయిడ్ గా అందించాల్సినటువంటి ట్రీట్మెంట్ కు సంబంధించి కూడా పూర్తిగా అన్ని రకాల మెడిసిన్స్ కూడా ఇక్కడ రెడీగా ఉన్నటువంటి పరిస్థితి. లోపల ఉన్నటువంటి 8 మందిని పూర్తిగా సురక్షితంగా బయటికి తీసుకురావాలి. వారు బయటికి వచ్చిన తర్వాత కూడా వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా వారికి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ఇక్కడ ఏదైతే మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది. పక్కనే పూర్తిగా అంబులెన్స్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. వారు బయటికి రాగానే వారిని వీలైనంత తొందరగా బయటికి తీసుకెళ్లాలి. వారందరినీ కూడా సురక్షితంగా ప్రాణాలతో కాపాడాలనేదే ఇప్పుడు ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, ఆ సిబ్బంది అందరూ కూడా పనిచేసేటటువంటి లక్ష్యం. సో ఇక్కడ మనం ఏదైతే ఒక ట్రైన్ చూస్తున్నాం, ఇక్కడ కనిపించేటటువంటి ఈ ట్రైన్ ఏదైతే ఉందో ఈ ట్రైన్ గుండానే నిత్యం ఇక్కడ పనిచేసేటటువంటి కార్మికులు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, సిబ్బంది కావచ్చు, వారంతా కూడా ఇదే ట్రైన్ లో కూర్చొని లోపలికి వెళ్తారు. ఈ టన్నెల్ లోపలికి ఈ ట్రైన్ సాయంతో లోపలికి వెళ్తారు. సో ఈ ట్రైన్ ద్వారా 14 కిలోమీటర్లు లోపలికి వెళ్ళినటువంటి కార్మికులు, ఇంజనీర్లంతా కూడా అక్కడ పూర్తిగా పనులు చేస్తున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా ఈ ప్రమాదం జరగడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వారంతా కూడా అక్కడే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఒకసారి ఆ టన్నెల్ దగ్గరికి వెళ్దాం, టన్నెల్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. అసలు టన్నెల్ లోపల పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే మనము దాదాపుగా కొంచెం దూరం వెళ్లేటటువంటి ప్రయత్నం చేద్దాం. 14 కిలోమీటర్ల దూరం అంటే అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉండొచ్చు మనం అంచనాకు రాగలుగుతాం. ఎందుకంటే స్టార్టింగ్ లో ఉండేటటువంటి సిచ్యువేషన్ ని చూసుకున్నట్టయితే టన్నెల్ లోపల ఉండేటటువంటి సిచ్యువేషన్ కూడా కొంచెం అంచనా వేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నాం పూర్తిగా టన్నెల్ లోపలికి ప్రవేశించేటటువంటి ఎంట్రీ ఏదైతే ఉందో ఈ ఎంట్రీ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. చూస్తున్నాం ఇక్కడ ఏదైతే ఇక్కడ నుంచే పూర్తిగా లోపలికి వెళ్లేటటువంటి సిచ్యువేషన్. ఇదే టన్నెల్ పూర్తిగా 14 కిలోమీటర్ల మేర ఇప్పటి వరకు కూడా పనులు పూర్తయిపోయినటువంటి నేపథ్యంలో 14 కిలోమీటర్లంతా కూడా వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగింది. సో ఇది చూస్తున్నాం కదా, ఇక్కడ టన్నెల్ దగ్గర లోపలికి వెళ్తున్నాం. ఒకసారి ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఈ టన్నెల్ లోపలనే 14వ కిలోమీటర్ దగ్గర పనులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడే ఒక్కసారిగా ఈ పై నుంచి పైకప్ అంతా కూడా కూలి పడిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. దాదాపుగా ఎంత విశాలంగా ఉందో చూడొచ్చు. పూర్తిగా దాదాపుగా కొన్ని మీటర్ల విస్తీర్ణంలో కూడా విశాలంగా ఉంది. అదేవిధంగా కొన్ని మీటర్ల ఎత్తు ఉన్నటువంటి పరిస్థితి. ఇంత పెద్దటి సొరంగ మార్గంలో ఆ కార్మికులు, ఆ ఇంజనీర్లంతా కూడా స్ట్రక్ అయిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అసలు లోపలంతా కూడా కారు చీకట్లు ఉన్నటువంటి పరిస్థితి. ఈ చీకట్లన్నింటినీ కూడా చూస్తున్నాం విజువల్స్ లో కూడా. పూర్తిగా ఇదంతా కూడా నీరంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. వాటర్ అంతా కూడా లోపల వచ్చినటువంటి వాటరే అనుకుంటా. ఇదంతా కూడా ఇక్కడ ఏదైతే సొరంగ మార్గం నుంచి లోపలికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో లోపలికి వెళ్లే కొద్దీ కూడా వేడి పెరుగుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇక్కడంతా కూడా వాటర్ కనిపిస్తుంది. లోపలికి వెళ్లేందుకు వచ్చేందుకు ఇక్కడ ట్రైన్ల లాంటి ట్రైన్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా లోపలికి వెళ్తున్న కొద్దికి కారు చీకట్లు కమ్మేస్తున్నాయి. పూర్తిగా కొంత వేడి ఉక్కపోత కూడా స్టార్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. మరో పక్క భారీ శబ్దం కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. సో
కొద్ది దూరంలోనే ఎటువంటి సిచ్యువేషన్ ఉందంటే మనం దాదాపుగా ఇక్కడ దాకా రావడానికి కేవలం ఒక 100 మీటర్లు, ఒక 150 మీటర్స్ దాకా వచ్చాము. ఇంకా లోపలికి 14 కిలోమీటర్లు ఇట్లాగే ఉంటుంది పరిస్థితి అంతా కూడా. ఈ 100 కిలోమీటర్ల దగ్గరే కొంత చీకటి కనిపిస్తుంది మనకంతా కూడా, అదేవిధంగా కొంత వేడిమి కూడా అనిపిస్తుంది. సో ఇదంతా కూడా స్టార్టింగ్ పాయింట్. మనం ఇదే విధంగా ముందుకు 14 కిలోమీటర్లు వెళ్ళినట్లయితే అక్కడ పూర్తిగా పైనుంచి ఏదైతే నేల మట్టం నుంచి కొన్ని మీటర్ల మేర లోతులోకి వెళ్తాం. దాదాపుగా ఇక్కడ ఉన్నవారు చెప్పే ప్రకారం 500 మీటర్ల నుంచి 800 మీటర్ల ఎత్తు ఈ టన్నెల్ నుంచి ఇప్పుడు ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అదంతా కూడా ఈ టన్నెల్ పై భాగం నుంచి కూడా పై వరకు 500 నుంచి 800 మీటర్ల వరకు సుమారుగా ఉండవచ్చు అనేటటువంటి అంచనా ఇస్తున్నారు. సో మనం ఎంట్రీ అయిన దగ్గర చూసుకున్నట్టయితే దాదాపుగా ఒక 2 అడుగుల కిందే ఉన్నాం మనం. సో ఇదే రకంగా మనం ముందుకెళ్ళినట్టయితే సో ఇదంతా కూడా చూస్తున్నాం, వాటర్ అంతా వచ్చేసింది. ఇక్కడ దాకా కూడా ఈ రైలు వెళ్ళేటటువంటి పట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ పట్టాల పై నుంచి కూడా మొత్తం వాటర్ అంతా కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అక్కడ ఏదైతే ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలో కూడా నీటి లీకేజ్ కారణంగానే సమస్య పెద్దదిగా అవుతుందంటూ కూడా అధికారులంతా చెప్పుకొస్తున్నారు. పైనుంచి ఈ సిమెంట్ ఫలక ఏవైతే ఉన్నాయో, సిమెంట్ శకలాలు ఏవైతే ఉన్నాయో చాలా దృఢంగా ఉంటాయి. వీటి దగ్గర పైన మనకి ఇక్కడ కనిపించేటటువంటి ఒక పెద్దటి పైపు కనిపిస్తుంది. ఈ పెద్దటి పైపు దగ్గరే పూర్తిగా కొన్ని రింగులను అమర్చడం జరిగింది. వాటర్ ఎక్కడైతే ఉంటుందో పైన వాటర్ స్టోరేజ్ ఉన్నటువంటి ప్రాంతంలో పూర్తిగా వీటిని గుర్తించేందుకు ఇక్కడ రింగులను అమర్చడం జరిగింది. ఒక్కసారిగా రింగు కూలిపోయినటువంటి నేపథ్యంలోనే ఆ పైన ఉన్నటువంటి సిమెంట్ శకలాలు కావచ్చు, అదేవిధంగా మట్టి కావచ్చు, అదంతా కింద పడిపోయినటువంటి పరిస్థితి. అట్ ద సేమ్ టైం అక్కడ వాటర్ స్టోరేజ్ ఉంది. వాటర్ స్టోరేజ్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఆ నీరు, వాటరు, అదేవిధంగా ఈ మట్టి అంతా కూడా కలిసిపోయినటువంటి నేపథ్యంలో పూర్తిగా అదంతా కూడా బురదమయంగా మారిపోయినటువంటి పరిస్థితి. అడుగు తీసి అడుగు పెట్టాలంటే మోకాళ్ళ లోతు లోపలికి కూడా బురద ఉంటుందంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం కదా. అక్కడక్కడ లైట్లు అమర్చినప్పటికీ కూడా ఏది కనిపించినటువంటి చీకటి, కారు మబ్బులు ఉన్నటువంటి పరిస్థితి. ఆ ముందుకు ఏదైతే 14 కిలోమీటర్ దగ్గర ప్రమాదం జరిగిందో అక్కడ పూర్తిగా అన్ని రకాల వసతులు కోల్పోయాయని చెప్పవచ్చు. కొన్ని రకాల ఈ పైప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ కనిపించేటటువంటి పైప్ లైన్స్ ద్వారా అక్కడ పని చేసేందుకు కొన్ని పైప్ లైన్స్, ఆక్సిజన్ కు సంబంధించిన పైప్ లైన్స్, ఇవన్నీ కూడా అక్కడ దాకా వెళ్తుంటాయన్నట్టు. ఈ ప్రమాదం దాటికి పైప్ లైన్లు అన్ని కూడా లీకేజ్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. సో మరి అక్కడ ఆక్సిజన్ లెవెల్స్, అక్కడికి వెళ్ళినటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందం అయితే అక్కడ ప్రస్తుతానికి ఆక్సిజన్ లెవెల్స్ బాగానే ఉన్నాయని చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. సో 14 కిలోమీటర్లు మనం దాదాపుగా 200 మీటర్ల వరకు ముందుకు వచ్చేసాం. 200 నుంచి 300 మీటర్ల వరకు లోపలికి వచ్చేసాం. ఇప్పటికే ఇక్కడే పూర్తిగా చీకట్లు, అక్కడక్కడ ట్యూబ్ లైట్లు అమర్చినప్పటికీ కూడా పూర్తిగా ఇదంతా కూడా కారు చీకట్లుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మరి 14 కిలోమీటర్ల అవతల పూర్తిగా ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలో మట్టి, నీరు, బురద ఉన్నటువంటి ఆ ప్రాంతంలో వారి పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించుకుంటేనే భయం వేస్తుంది. వారంతా కూడా 24 గంటల పైన అయిపోతుంది. దాదాపుగా 24 గంటలు పూర్తయిపోయింది. ఇప్పటికీ కూడా అక్కడే నరక యాతన అనుభవిస్తున్నారు. భయం గుప్పిట్లో వారంతా నలిగిపోతున్నటువంటి పరిస్థితి. నీరు, మట్టి, బురద అదంతా వస్తున్నటువంటి క్రమంలో వారు ఎక్కడ ఉండాలి, ఎక్కడ తలదాచుకోవాలి, అడుగు తీసి అడుగు పెట్టాలంటే ఆ మట్టి, నీరు కలిసినటువంటి నేపథ్యంలో అంతా కూడా బురదమయమైపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఎక్కడ లోతుగా ఉంటుందో, ఎక్కడ మట్టిలో కూరుకుపోతామో, ఎటువైతే ఎటువంటి ప్రమాదం పొంచి ఉందో తెలియనటువంటి పరిస్థితి. ఈ లైట్స్ అన్ని కూడా కొద్ది దూరం వరకే ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రమాదం జరిగిన దగ్గర పూర్తిగా చీకటి ఉందంటూ కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అంతా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. మరి ఆ చీకట్లలో వారు ఎలా ఉంటున్నారు, ఎటువంటి ఇబ్బందులు పడకపోతున్నారు ఆలోచించడానికే భయం వేస్తున్నటువంటి పరిస్థితి. సో వారందరినీ కూడా సురక్షితంగా తీసుకొచ్చేందుకు అధికారులు చేస్తున్నటువంటి శ్రమ, అధికారులు చేస్తున్నటువంటి ఎఫర్ట్స్ అన్ని కూడా ఫలించాలని కోరుకుందాం. లోపల చిక్కుకున్నటువంటి ఆ 8 మంది ఇంజనీర్లతో పాటు కార్మికులంతా కూడా సురక్షితంగా బయటికి రావాలని కోరుకుందాం. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే దాదాపుగా నేను వచ్చి కొన్ని క్షణాల వ్యవధి అవుతుంది. ఈ క్షణాల వ్యవధిలోనే మెల్లిగా చెమట పట్టేస్తుంది. అంటే నేను వచ్చిన కొన్ని 100 మీటర్ల లోపలే ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ ఉందంటే 14 కిలోమీటర్ల అవతల ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలో వారంతా కూడా కరెంటు లేదు, భూమికి చాలా లోతుగా ఉన్నారు. అక్కడ వారి సిచ్యువేషన్ ఏంటి,
చాలా భయానకమైనటువంటి పరిస్థితుల్లో ఆ 8 మంది ఉన్నారు. వారంతా కూడా సజీవంగా ఉండాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. ఆ 8 మంది మృత్యువుని జయించి బయటికి రావాలంటూ కూడా కోరుకుంటున్నారు. ఆర్టీవీ కూడా కోరుకుంటుంది ఈ ప్రమాదంలో చిక్కుకుపోయినటువంటి ఆ 8 మంది కూడా మృత్యువు ఒడి నుంచి తప్పించుకొని బయటికి రావాలి, మృత్యుంజయుల్లా ప్రాణాలతో బయటికి అడుగు పెట్టాలంటూ కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి చాలా క్రిటికల్ పొజిషన్ లోనే ప్రస్తుతం వారు ఉన్నారు. వారందరినీ కూడా సురక్షితంగా బయటికి తీసుకొచ్చేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఇండియన్ ఆర్మీ, నేవీ కూడా రంగంలోకి దిగేటటువంటి అవకాశం ఉంది. దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా సీరియస్ గా తీసుకున్నాయి. అందరినీ కూడా సురక్షితంగా బయటికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. సో చూద్దాం, మనమంతా కూడా కోరుకుందాం, వారంతా సురక్షితంగా బయటికి రావాలంటూ కూడా కోరుకుందాం. మరి ఇంకా ఎంత సమయం పడుతుంది అనేది ఎవరు కూడా అంచనా వేయలేకపోతున్నారు. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని చూసినట్టయితే వారిని బయటికి తెచ్చేందుకు ఎంత సమయం పడుతుంది అనేది ఎవరు అంచనా వేయలేనటువంటి పరిస్థితి ఉంది. సో ఒక్కొక్కరుగా బృందాలని లోపలికి వెళ్తున్నాయి, వారి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఫైనల్ గా ఏం జరుగుతుంది అనేది వేచి చూద్దాం. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, ఆర్టీవీ, ఎస్ఎల్బిసి టన్నెల్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.